మహాత్ముడు తన పద్యంలో చెప్పాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యము నితాతాంపార భూతదయు తాపసమందార నాకు దయచేయుగదే అన్నాడు. ఇది కృష్ణుడి యొక్క స్నేహితుడు రోజు అతనికి మాలలు కట్టించేటువంటి వాడు అయినటువంటి అక్రూరుడితో ఈ పద్యాన్ని చెప్పించాడు. నీ పాద కమల సేవయు అన్న పద్యంలో చివరి 2 పాదాల్లో నితాతాంపార భూతదయు అన్నాడు. దాని అర్థం ఏమిటంటే, ఓ స్వామి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ప్రాణకోటి జీవికి దయను కలిగించేటువంటి మనసును నాకు ప్రసాదించి తండ్రి అని వేడుకున్నాడు. అలా మన ఆంధ్ర సంస్కృతిలో చాలా వందల ఏండ్ల నుంచే పర్యావరణ ప్రేమికులుగా మనం ఉన్నాం. కానీ ఇప్పటి కాల పరిస్థితులు అనుసరించి మానవుడు పర్యావరణానికి అనేక నష్టాలను కలిగిస్తున్నాడు. ఆ సందర్భంగా ఈవేళ తిరుపతి జిల్లా నగరవనంలో ప్రకృతి కార్యశాలను ఒకటి జరిపిస్తున్నాము. అందులో ముఖ్య అతిథిగా మన రత్నం సార్ విశాఖపట్నం నుంచి అతిథిగా విచ్చేసి మా కార్యశాలలోని విద్యార్థులకు పక్షుల యొక్క నైజాన్ని, అవి గూడు కట్టుకునే విధాన్ని, వాటి జీవన విధానాన్ని చక్కగా మాకు ఈరోజు పిల్లలకు వివరించి గూడు ఎలా తయారు చేయాలి అన్న కార్యశాలను నిర్వహించారు. వారికి మా ధన్యవాదాలు.